హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. అద్దె ఇల్లు బెటరా, సొంత ఇల్లు కంపల్సరీయా, అసలు ఎలా చేస్తే సేవింగ్స్ ఎక్కువగా అవుతాయి, నామినీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలని చర్చించడానికి మనతో పాటు ఇక్కడ ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ రాజేశ్వర్ రెడ్డి గారు. వారిని అడిగి మనము అన్ని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం అండి. అందరిలో చాలా మందిలో ఉండే ఒక క్వశ్చన్, అద్దె ఇంట్లోనే ఉండాలా లేదంటే సొంత ఇల్లు కొనుక్కోవాలా, ఏది కొనుక్కుంటే బెటర్, కొనుక్కోకపోతే అద్దె ఇల్లే బెటరా, వచ్చిన అమౌంట్లో ఎక్కువ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది చాలా మందిలో ఉండే క్వశ్చన్స్ ఇవి. సో దీనికి మీరు ఏమి ఇస్తారు అడ్వైస్? అద్దె ఇల్లు, ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్, ఇది జనరల్గా దిస్ ఈజ్ ఏ బర్నింగ్ టాపిక్ ఇన్ ఆల్ ద సెగ్మెంట్స్. అద్దె ఇల్లు బెటరా, సొంత ఇంట్లో ఉంటే బెటరా, అద్దె ఇల్లు తీసుకుందామా అనేది. బట్ హియర్ ఇది ఒక పర్సన్ ఆక్యుపేషన్ బట్టి, ఒక పర్సన్ డిజైర్ బట్టి డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ కమ్యూనిటీలో ఉంటారు, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మార్వాడి కమ్యూనిటీలో ఉంటారు. దే విల్ నాట్ బై హౌస్, వాళ్ళు రెంటెడే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మొత్తము హౌస్ మీద పెట్టే కంటే దే వాంట్ టు ఇన్వెస్ట్ దట్ ఇన్ బిజినెస్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఓకే. లైక్ వైజ్ ఒక సాలరీడ్ క్లాస్కి వద్దాం. ఒక సాలరీడ్ క్లాస్ అతను ఏం చేస్తాడు, జాబ్ రాగానే ఫస్ట్ వాట్ ఎవర్ బేసిక్ నీడ్స్ అయిపోయాయో ఇమీడియట్లీ పేరెంట్స్ ప్రెషర్ వల్లనో ఆర్ సొసైటీ ప్రెషర్ వల్లనో దే గో ఫర్ బయింగ్ ఏ హౌస్. ఎందుకంటే సాలరీడ్ క్లాస్లో ఒక జనరల్ కాన్సెప్ట్ ఉంటుంది, రెంట్ ఎలాగూ కడుతున్నాం కదా, రెంట్ ప్లస్ ఇంకొంచెం యాడ్ చేస్తే ఈఎంఐలో వెళ్ళిపోతుంది, ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది కదా అని అంటారు. బట్ ఈ హౌస్ బై చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎంప్లాయీ సెగ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా క్లయింట్స్లో ఉన్నారు పీపుల్ వేర్ ఇన్ ఐటీ సెగ్మెంట్, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళకు వేరే రిక్వైర్మెంట్స్ ఉండేవి, లైక్ చైల్డ్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్, ఇవన్నీ ఉండేవి. సో వీ సజెస్టెడ్ దెమ్ టు ఇన్వెస్ట్ దేర్ ఫస్ట్. అక్కడ ఇన్వెస్ట్మెంట్ అయిపోయాక ఇల్లుకు ప్లాన్ చేయండి అని చెప్పాం. బట్ దే డింట్ లిజన్, వాళ్ళు ఇల్లు తీసుకున్నారు. అండ్ దేర్ సిచ్యువేషన్ వాస్ సే బోరంపేట్ ఐడియా ఉందా మీకు, బాచుపల్లి సైడ్. సో అక్కడ ఇల్లు తీసుకొని హీస్ జాబ్ షిఫ్టెడ్, కంపెనీ చేంజ్ అయిపోయి టీసీఎస్ ఆదిబట్లలో జాబ్ చేస్తాడు అతను. ప్రాబ్లీ హీ విల్ సీ దిస్ వీడియో. సో హీ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ బౌరంపేట్ టు టీసీఎస్ ఆదిబట్ల జాబ్ కోసం. బట్ సొంత ఇల్లు అనేది ఈజ్ డిజైర్. అనదర్ క్లయింట్ వాజ్ దేర్, ఆయన కూడా వద్దు అంటే తీసుకున్నాడు. నౌ హీ గాట్ ఎ జాబ్ ఇన్ యుఎస్. ఇప్పుడు ఇమీడియట్గా అతను పొయ్యే లోపల దాన్ని మేనేజ్ చేయలేరు కాబట్టి పొయ్యే లోపల అమ్మాలి, సో తక్కువకు అమ్మేస్తున్నారు. సో సచ్ కేసెస్ విల్ బి దేర్. అంటే మనం మన పర్సనల్ ఫ్యూచర్ ఎలా చేంజ్ అవుతుంది అది కొంచెం అనలైజ్ చేసుకొని తీసుకుంటే బెటర్. ఓకే. అండ్ ఇక్కడ డిఫరెంట్ కేసెస్, కొంతమందికి సెట్ అవుతుంది బికాస్ ఒక చోట ఎంప్లాయ్మెంట్ ఉంది, డెఫినెట్గా నేను ఇక్కడే చేస్తాను అని అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం. లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్లో కూడా కొన్ని కంపెనీస్లో డెఫినెట్గా వాళ్ళు అక్కడే చేస్తారు అని ఒక గ్యారంటీ ఉంటుంది, దే కెన్ టేక్ ఇట్. ఓకే. బట్ ఇక్కడ కూడా దే నీడ్ టు సీ దేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. దాని ప్రకారం అంటే వేరే గోల్స్ని నెగ్లెక్ట్ చేస్తూ దీనికి ఒక్కదానికే ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, అన్నీ చూసుకోవాలి. ఓకే. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం. వాళ్ళ ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి, వాళ్ళ ఇంకా వేరే గోల్స్ ఏంటి, ఇంకా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉందా, ఇంకా రిటైర్మెంట్ ఉందా, ఇవన్నీ ప్రిపేర్ చేసి అందులో కంఫర్టబుల్గా హీ కెన్ పే ఈఎంఐ అంటే దెన్ వీ విల్ సజెస్ట్ హిమ్. ఓకే. బట్ స్టిల్ అక్కడ ఈఎంఐ లేదు అని అన్నప్పుడు, అంత ఈఎంఐ అఫోర్డబిలిటీ లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక 5 years పోస్ట్పోన్ చేయమంటాం. గోల్ 5 years పోస్ట్పోన్ చేసి తీసుకోండి అంటాం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇప్పుడున్న ప్రాపర్టీస్లో ఒక 1 crore ప్రాపర్టీ తీసుకోండి, ఒక 20-30 lakhs డౌన్ పేమెంట్కి వెళ్ళిపోతుంది. రిజిస్ట్రేషన్ కాస్ట్, ఇంటీరియర్స్, డౌన్ పేమెంట్ ఒక 20 lakhs పోయింది అనుకుందాం. ఒక 1 crore లోన్ తీసుకోవాలి 7% చొప్పున అంటే 20 yearsకి 79,000 ఈఎంఐ వస్తుంది. 79,000 ఇంటూ 20 years అంటే 1.9 crore కడుతున్నాడు. అంటే 1 crore లోన్కి 1.9 crore కడుతున్నాడు, ఆల్మోస్ట్ డబల్.
సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నాం మేమంటే సే ఏదైతే ఆ 20 lakh రెడీగా ఉందో ఇన్వెస్ట్ దట్ 20 lakh. ఆ 20 lakh ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 yearలో 12% చొప్పున దట్ విల్ బికమ్ 35 lakhs. ఓకే, ఈ 5 year ఏదైతే అతను 79కి ఈఎంఐకి రెడీగా ఉన్నాడో అందులోంచి ఒక 19,000 రెంట్ తీసేద్దాం. సో బ్యాలెన్స్ 60,000 మిగిలింది. 60,000 ఇంటూ నెక్స్ట్ కమింగ్ 5 years ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తే దట్ విల్ బికమ్ 50 lakhs. ఇది నేను ఒక 12% రిటర్న్ వేసుకున్నాను కన్సిడరింగ్ సిప్. సో 85 lakh క్రియేట్ అవుతుంది ఒక 5 year రాగానే. సో 5 yearలో 85 lakh రెడీగా ఉంది అండ్ హీ శాలరీ విల్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ దిస్ 5 years. సో 85 lakh వరకు లోన్ వెళ్ళాల్సిన పని లేదు. మేబీ ప్రాబబ్లీ ఇంకొక 30-40 lakhsకి లోన్ వెళ్ళొచ్చు అండ్ బై దట్ టైమ్ హీ శాలరీ విల్ ఇంక్రీజ్ అండ్ హీ కెన్ కంఫర్టబుల్లీ గో ఫర్ దట్. అంటే ఈ సెలెక్షన్కి ఒక టైం అనేది కూడా మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. అంటే ఎప్పుడు తీసుకోవాలి ఆ టైం కూడా ఇట్స్ ఇంపార్టెంట్.